బ్యాచిలర్స్ కష్టాలు అంతా ఇంత కాదు. నాకు చిన్న చిన్నగా చపాతీలు చేసుకోవడమే ఇష్టం. నేను వన్ సైడ్ ఏం చేస్తున్నానంటే ఇలా బబుల్స్ వచ్చే వరకు చేయాలి. ఒకసారి చూసానండి ఎవరో చేస్తుంటే. సో, నాకు ఆయిల్ లేకుండానే ఇష్టం పుల్కాలాగా. అందుకని ఇలా ట్రై చేద్దాం ఒకసారి చూద్దాం ఎలా వస్తుందని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత తీసి బ్యాచిలర్స్ కదా పుల్కా మేకర్ లేదు. సో, ఇప్పుడు ఏం చేద్దాం? పుల్కా మేకర్ లేదు కాబట్టి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియదు కానీ మనం మాత్రం ఇలా ట్రై చేద్దాం. నెక్స్ట్ సైడ్ ఇలా అంటేసుకున్నాను. ఎలా పొంగుతుందో చూడండి. వావ్! నాకు కూడా పుల్కా చేయడం వచ్చని తెలియదండి. ఈ చపాతీ పొంగుతుంటే ఫస్ట్ అసలు నేనే పొంగిపోతున్నాను. రెస్టారెంట్లో ఇలా ఎలా చేస్తారబ్బా పుల్కాలు ఇలా డ్రైగా మాడిపోయినట్టు ఉంటాయి కదా, కానీ అలా ఉన్నా కూడా టేస్ట్ బాగుంటాయి అనుకున్నాను. బట్ ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. ఇది కాలుతుందో తెలియట్లేదు, కాలిపోతుందో తెలియట్లేదు, కానీ స్టవ్ మీద మాత్రం వేసేసాను. కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి మీరు. ఇది మాత్రం భలే పొంగింది. నాకు ఆయిల్ లేకుండానే ఇష్టం అండి పుల్కాలాగా, అందుకని ఇలా ట్రై చేశాను. పొగలు కూడా వచ్చింది చూడండి. తినడానికి ఏదైతే ఏంటండి, నాకు కూడా పుల్కా చేయడం వచ్చేసింది. వాళ్ళు ఎలా చేస్తారో తెలీదు, నాకు వచ్చిన విధంగా నేను చేశాను. ఇది నా కడుపు కోసం కదా చేసుకునేది. సో నేనే రెస్టారెంట్ పెట్టలేదు, హోటల్ పెట్టలేదు. నా దగ్గర కొంచెమే గోధుమ పిండి ఉంటే నేను దానిలో రాగి పిండి కలిపేసి ట్రై చేస్తున్నాను. సో పుల్కా మేకర్ లేదు అండ్ నాకు ఆయిల్ లేకుండా ఇష్టం. పిండిలో కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేసాను కానీ ఇలా ఆయిల్ లేకుండా కలుపుకోవడం ఇష్టం. సో పుల్కా ట్రై చేద్దాం, పుల్కా ఎలా చేస్తారో తెలీదు అని చెప్పేసి చూస్తున్నాను. బట్ ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ ఈ చపాతీ పొంగుతుంటే నేనే పొంగిపోతున్నాను. కొంచెం పొంగవే తల్లి. ఓకే నైస్. ఇటు సైడ్ పొంగిని చూడండి. నైస్. పుల్కా చేయడం వచ్చేసింది నాకు కూడా.